ప్రియమైన ఉత్తరాంధ్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘాల సమైక్య ఏపీఎఫ్టియు విజ్ఞప్తి. సోదరులారా, గత 5 సంవత్సరాల నుంచి విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయాలని, అది ప్రభుత్వ రంగంలోనే కొనసాగించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు, ప్రజాతంత్రవాదులు, మేధావులు అందరూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండూ కూడా కూడబలుక్కొని విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి అన్ని రకాలుగా రంగాలు సిద్ధం చేశాయి. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుండి బయటపడేస్తామని, స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే చూస్తూ ఊరకుండడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకనంటే స్టీల్ ప్లాంట్కి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. 22 గ్రామాల ప్రజలు 22,000 ఎకరాల భూముల్ని త్యాగాలు చేశారు. 32 మంది బలిదానాలు చేశారు, ప్రాణత్యాగాలు చేశారు. స్టీల్ ప్లాంట్కి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో ఆనాడు ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పాలకులకు ఏమాత్రం కూడా విశాఖ స్టీల్ ప్లాంటు ప్రభుత్వ రంగంలో విశాఖ ఉక్కు ఆంధ్రలోకి అనే ఉద్యమంలో ఎటువంటి పాత్ర కూడా లేదు. కానీ ఈరోజు ఏదో వాళ్ళ సొంత ఆస్తి అయినట్లు, ఏదో కేంద్ర పాలకుల యొక్క వాళ్ళ తాత ముత్తాతల ఆస్తి అయినట్లు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకోవటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర పెద్ద ఎత్తున దీక్షల్లో పాల్గొని విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి వాళ్ళే. అంటే అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఇంకొక మాట మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. కార్మిక సంఘాలు అనేక పోరాటాల ఫలితంగా కేంద్ర గవర్నమెంటు ఆ పోరాటాలని అణిచివేయడం కోసం, ఆ పోరాటాలను తప్పుదారి పట్టించడం కోసం కేవలం కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మరుక్షణం స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు మేము కేటాయిస్తున్నాము, స్టీల్ ప్లాంట్ని కాపాడతామని చెప్పినటువంటి వాళ్ళు ఆ 11,440 కోట్లు కేవలం అక్కడ ఉన్నటువంటి అప్పులు తీర్చడం కోసం, అక్కడ ఉన్నటువంటి పరికరాలకు ఉపయోగించలేదు, కొత్తగా సిబ్బందిని నియమించలేదు, కొత్తగా ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కేవలం ఆ ఉన్నటువంటి అప్పుల్ని క్లియర్ చేసి అది ఏ అదానీకో, అంబానీకో, పోస్కో కంపెనీకో, ఇతర బడా పెట్టుబడిదారు వర్గానికి ఇవ్వడం కోసం వీళ్ళు కేవలం ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం మేము 11,000 కోట్ల కేటాయించమని గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి 11,440 కోట్ల రూపాయలు కేటాయించినప్పుడు ఉద్యోగస్తులకి ఎందుకు శాలరీ ఇవ్వలేదు? అక్కడ ఉన్నటువంటి పరికరాలకు కానీ, పరిశ్రమలకు కానీ ఎందుకు ఖర్చు పెట్టలేదు?
మరి కాంట్రాక్ట్ కార్మికులకు ఉన్నటువంటి వాళ్ళని 5,000 మందిని ఎందుకు తొలగించినట్లు? అదేవిధంగా ఈరోజు 32 భాగాలని మేము ప్రైవేటీకరణ చేస్తున్నామని ఎందుకు చెప్తున్నట్లు? అంటే ఒకవైపున పొమ్మనలాగా పొగబెట్టిన చందంగా లోపల చాప కింద నీరులాగా ప్రైవేటీకరణ విధానాలు ఇంప్లిమెంటేషన్ చేస్తూనే పైకి ప్రజలను నమ్మించడం కోసం మేము స్టీల్ ప్లాంట్ కాపాడుతున్నామని ఇక్కడ ఉన్నటువంటి కూటమి పాలకులు చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. ఇప్పటికైనా మీరు ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చారో ఆ రోజు పార్లమెంట్లో పెద్ద ఎత్తున మన విమానశాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున పార్లమెంట్లో చర్చించారు. అదేవిధంగా కొన్ని బహిరంగ సభల్లో కూడా ఆయన బీజేపీ పాలకులకు సంబంధించిన కూడా కొన్ని విషయాలు మాట్లాడారు. ఎక్కడో కేంద్రంలో కూర్చొని బీజేపీ వాళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని సంతకాలు పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామంటే ఊరుకుంటామా? అది ప్రజల ఆస్తి, అది మేము కాపాడుకుంటాం అని పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి రామ్మోహన్ నాయుడు గారు కానీ, నేను అధికారంలోకి వస్తే పార్లమెంట్ గేట్ని తన్నుకొని పోయి నేను విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈరోజు ఒక చాప కింద నీరులాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే వీళ్ళు ఈరోజు దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి ప్రజలారా, ఆ రోజు 65లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏ విధంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు, మహిళలు, కార్మికులు, రైతులు ఏ విధంగా పోరాడారో అదే విధంగా పోరాడి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అమ్మేది ఎవడ్రా, కొనేది ఎవడ్రా అనే నినాదాలతోటి ప్రజలందరూ కూడా బయటకు వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని ఈ సందర్భంగా మేము కార్మిక సంఘంగా తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.